సండే గుడ్ మార్నింగ్ ఆర్య. ఏంటి సండే లేటు? మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా. సారీ ఆర్య, అర్జెంటుగా మినిస్టర్ గారిని కలవాల్సి వచ్చింది. దేనికి? గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకున్న బాధితులందరినీ ఈ రోజే మన దేశానికి పంపిస్తున్నారు ఆర్య. న్యూస్ చూడలేదా? లేదు జెండే, ఇంతకీ మ్యాటర్ ఏంటి? సంపాదన కోసం గల్ఫ్ కంట్రీస్కు వెళ్ళిన మన వాళ్ళు చాలామంది అక్కడ చేయని నేరాలకు సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నారు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మన గవర్నమెంట్ వాళ్ళందరినీ విడిపించడంలో సక్సెస్ అయింది. వాళ్ళందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఆర్య తీసుకున్నాడు. అదే పేపర్లో రాశారు. రియల్లీ గుడ్ డెసిషన్ దాదా. చాలా రోజుల తర్వాత దేశానికి తిరిగి వస్తున్న వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎంతో సంతోషిస్తారు. హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ సార్. ఆ విషయం మాట్లాడడానికి మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళాను. అనుకున్నట్టుగా అన్నీ జరిగి ఈరోజు అను కనిపిస్తే ఈ మంచి పని తన చేతుల మీదుగా జరిగేటట్టుగా చేస్తాను. అదే నేను తనకి ఇవ్వబోయే బర్త్డే గిఫ్ట్. బీ కాన్ఫిడెంట్ దాదా, వదినమ్మ ఖచ్చితంగా కనిపిస్తుంది. అవును సార్, మీరనుకున్నట్టే అష్టమి రోజు అను బర్త్డే రావడం అంటే అమ్మవారి దయ వల్ల మీరు తప్పకుండా కలుస్తారు. సండే, టెంపుల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసావా? టెంపుల్ మేనేజర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను ఆర్య. మనం వెళ్ళడమే ఆలస్యం. లెట్స్ మూవ్. సండే సార్, ఎందుకో తెలీదు ఇవాళ అను కనిపిస్తుందని సార్ చాలా నమ్మకంగా ఉన్నారు. సార్ నమ్మకం నిజమవుతుంది కదా? అవ్వాలనే కోరుకుందాం అంజలి. ఏ దేవత ఏ రూపంలో వచ్చి వాళ్ళని కలుపుతుందో చూడాలి. పద. స్వామి, ఈరోజు నా పుట్టినరోజని నీ దీవెనల కోసం రాలేదు. నాకిచ్చే ఆశీస్సులు కూడా ఆర్య సార్కే దక్కేలా చేసి సార్ క్షేమంగా ఉండేలా చూడు. ఈ సౌభాగ్యం తప్ప వేరే ఏం అక్కర్లేదు. ఒక్కసారి ఆర్య సార్ని కల్లారా చూడాలని ఉంది. అలా అని సార్ ఎదుట పడలేను. దూరం నుంచైనా సార్ కనిపించే భాగ్యం కల్పించు. స్వామి, ఇన్నేళ్లకు నా మొర ఆలకించి నా కన్న కొడుకును నా దగ్గరికి చేరుస్తున్నావు. వాడు దూరమైన దగ్గర నుంచి ప్రాణం లేని జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను. ఇప్పుడు వాడు తిరిగి వస్తున్నాడనే వార్త తెలిసి ప్రాణం తిరిగొచ్చినట్టయిందయ్యా.
అందుకే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే వచ్చానయ్యా. నా కొడుకుని క్షేమంగా ఇంటికి చేర్చు. ఆ బాధ్యత నీదే. అయ్యో అయ్యో క్షమించడమ్మా, చూసుకోలేదు. అమ్మా లేవండి, క్షమించండమ్మా. పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం పర్వాలేదమ్మా. ఇదిగో కొంచెం మంచినీళ్ళు తాగండమ్మా. వద్దు తల్లి, నీళ్లు తాగితే ఉపవాసం చెల్లినట్టే. ఈ వయసులో మీకెందుకు అంటే ఇన్ని కష్టాలు? చూడండి, ఆయాసం కూడా వస్తుంది. నీరసంగా ఉన్నారు. నా మాట విని ఈ ప్రదక్షిణలో ఆపేయండమ్మా. దేవుడికి మన కష్టాల గురించి అన్నీ తెలుసు. మన కష్టాలేం చూడడు. లేదమ్మా, ఈ మొక్కుబడి తీర్చటం నాకు చాలా అవసరం. కుటుంబాన్ని పోషించడానికి 20 ఏళ్ల క్రితం నా కొడుకు పరాయి దేశానికి వెళ్ళాడు. అక్కడ వాడి మీద లేనిపోని నిందలు వేసి ఆ దేశపు జైల్లో పెట్టారు. ఇన్నేళ్లకవన్నీ మాఫీ చేసి వాణ్ణి విడుదల చేసి మన దేశానికి పంపిస్తున్నారు. ఇది నాకు భగవంతుడు చేసిన గొప్ప మేలు. అందుకే వాణ్ణి క్షేమంగా ఇల్లు చేర్చమని దేవుడికి ఇలా నా మొర చెప్పుకుంటున్నాను. మీ బాధ నాకు అర్థమైందా ఆంటీ? అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నా కొడుకుని కళ్ళారా చూసుకుని ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదమ్మా. అయ్యో,
వాడింటికి చేరుకుంటే చాలు. ఇన్నేళ్ళు మోసిన బాధ్యతల భారాన్ని, వాడి చెల్లెళ్ళ బాధ్యతల్ని వాడికి అప్పగించి వాడిని చూసుకుంటూ బతికేస్తాను. ఆ దేవుడు అందరికీ మంచి చేస్తాడా ఆంటీ? మీ అబ్బాయి ఖచ్చితంగా మీ ఇంటికి క్షేమంగా చేరుకుంటాడు. నీ నోటి వాక్కు ఫలించాలి తల్లి. నా మాట విని స్వామికి అపరాధం చెప్పుకుని ఈ పొర్లు దండాలు ఆపేసేయండి. లేదమ్మా, నేనిది చేసి తీరాల్సిందే. లేదంటే నా కొడుకేదైనా జరగరాంది జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఆంటీ, అంతా మంచి జరుగుతుంది. సరే, మీకు నేను సహాయం చేస్తాను. చిన్నగా ప్రదక్షిణలు పూర్తి చేయండి. నీకెందుకులేమ్మా శ్రమ? శ్రమేముందా ఆంటీ? మనిషికి మనిషి సహాయం. మీరు మొదలు పెట్టండి, నేను సాయం చేస్తాను. సరేనమ్మా. మీరు మీ కొడుకు కోసం ఆరాటపడుతున్నారు, నేను నా భర్త కోసం ఆరాటపడుతున్నాను. మనిద్దరి బాధలు ఆ దేవుడే తీర్చాలి. అన్నయ్య, మనం కబ్జా చేసిన ల్యాండ్లో వెంటనే వెంచర్ స్టార్ట్ చేయాలి. లేదంటే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అదే అనుకుంటున్నాను చెల్లమ్మ. అందుకే శర్మను కూడా రమ్మని చెప్పాను. శర్మ అంటే మొన్న 30 ఎకరాల ల్యాండ్ కొన్నాడు అతనేనా? వాడు జస్ట్ బినామీ మాత్రమే. పర్సంటేజ్ ఇచ్చి మనం ఆక్రమిస్తున్నాం అంతే. ఛాయా, ఏంటి? నెక్స్ట్ వీక్ యూకేకి టికెట్స్ బుక్ చేస్తున్నాను. ఎవరికి? ఎందుకు? ఎందుకేంటి, మన ఇంటికి మనం వెళ్ళాలి కదా. సారీ రోహిత్, నేనెక్కడికి రాను. ఏంటి నీ ఉద్దేశం? ల్యాండ్ కబ్జా చేయటమా, లేక ఆర్యవర్ధన్ గారి మీద కుట్ర పన్నటమా? ఇక్కడే ఉంటే నువ్వు వీళ్ళందరితో కలిసి ఇలాంటివేవో చేస్తూనే ఉంటావు. అందుకే వెళ్ళిపోదాం పద. రోహిత్, మోసం చేసి పెళ్లి చేసుకున్నా. నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టావని మాత్రమే ఊరుకుంటున్నాను. లేదంటే ఈ పాటికి నీ శాల్తీ గల్లంతైపోయేది. మీ శత్రుత్వం మీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తోంది. రోహిత్, మా ఇద్దరి శత్రుత్వం వేరువేరు కాదు, ఒక్కటే. 25 ఏళ్లుగా ఆర్యవర్ధన్ని గెలవలేక మా అన్నయ్య అనుభవించిన నరకం ఏంటో నాకు తెలుసు. ఆ ఆర్యవర్ధన్ చేతిలో చావు వరకు వెళ్ళి ప్రాణాలు మూటగట్టుకుని బ్రతుకుతున్నది అతని పతనం చూడడానికే. ఆ బాధ్యత ఇప్పుడు నాది. అందుకే నేను ఇండియాకొచ్చింది. మా అన్నయ్యని ఈ స్థితికి తీసుకొచ్చిన అతన్ని అంతం చేసేంతవరకు నేనిక్కడి నుంచి కదలను. ఇంక నీతో పెళ్ళంటావా? ట్రాప్ అయినా సరే నిన్ను ప్రేమించాను కాబట్టి ఈ పెళ్లికి కట్టుబడతాను. అది కూడా నువ్వు ఇల్లరికం అల్లుడిగా ఇక్కడ ఉంటాను అంటేనే. లేదంటే నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు కావాలన్నా నీకు డైవర్స్ ఇచ్చేస్తాను. రిలేషన్ వాల్యూ తెలియని మీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఉంటాను. చూస్తుంటే మీ ఆయన కాంప్రమైజ్ అయినట్టున్నాడు. అవ్వక ఇంకేం చేస్తాడు. నమస్తే జలంధర్ గారు. శర్మ గారు, మీకోసమే వెయిటింగ్. ఆ 30 ఏకర్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? పేపర్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి, కాకపోతే చిన్న సమస్య. ఏంటే సమస్య?
ఆ 30 ఎకరాల్లో 5 ఎకరాలు సుగుణ గారి పేరిట పట్టా ఉందని చెప్పాను కదండి. అది సరిగ్గా 30 ఎకరాల మధ్యలో అటు ఇటు కాకుండా ఉంది. ఆవిడేమో ససేమేరా అమ్మనంటుంది. అడిగిన దానికంటే 1,00,000 2 లక్షలు ఎక్కువ ఇస్తామని చెప్పమని చెప్పాను కదా. ఆవిడ డబ్బు కాసిపడే మనిషి కాదండి. అది వాళ్ళాయన కష్టపడి సంపాదించుకున్నది. తన కొడుక్కి మాత్రమే దక్కాలని పట్టు కూర్చుంది. డబ్బుకి లొంగకపోతే దౌర్జన్యంగా లాక్కోవడమే ఇప్పుడు కష్టమండి. మొన్నటిదాకంటే ఒంటరిది. ఇప్పుడు ఆవిడ కొడుకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ఒప్పుకోదేమో. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి. ఇవి ఆవిడ పొలం పాస్బుక్, ల్యాండ్ పేపర్స్. మంచి వాల్యుబుల్ ల్యాండ్. ఇలాంటివి తొందరపడి చేసేసుకోవాలి. ప్రొలాంగ్ చేస్తే ఇలానే ఉంటుంది. అంటే ఆవిడ గారి కొడుకు గల్ఫ్ దేశంలో పనికని వెళ్ళి ఇన్నేళ్లు ఖైదీగా ఉన్నాడండి. తిరిగి ఏమొస్తాళ్లే అనుకుని నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ చొరవతో విడుదలై ఆ దేశంలో బాధితులందరూ వచ్చేస్తున్నారు. పైగా ఆర్యవర్ధన్ గారు వారికి ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఏమంటున్నారు మీరు? అవునండి. మీరు పేపర్ చూడలేదా? ఇదిగో చూడండి. ఎక్కడికెళ్ళినా ఈ ఆర్యవర్ధన్ మనకి అడ్డు తగులుతూనే ఉన్నాడేంటన్నయ్యా? శత్రుత్వం అంటే అదే చెల్లమ్మ. ఎక్కడో ఒక చోట ఫాలో అవుతూనే ఉంటుంది. వారికి ఆర్యవర్ధన్ గారి అండ కూడా ఉంటుంది కాబట్టి ఇంకేం చేయలేమండి. ఇంకేం చేయలేవని చేతులు దులిపేసుకోమంటావా? నెవర్. ఆ తల్లి కొడుకుల్ని చంపైనా సరే ఆ ల్యాండ్ని మేం సొంతం చేసుకుంటాం. అన్నయ్య, నీ మనుషులతో చెప్పి రేపు ఈ సుగుణని ఫాలో అయ్యి ఎక్కడ వీలు దొరికితే అక్కడ యాక్సిడెంట్ చేయమని చెప్పు. మరి కొడుకు సంగతి? రాత్రికి రాత్రే బీహార్ నుంచి షార్ప్ షూటర్ని పిలిపించు. రేపు వాడికి ఎయిర్పోర్ట్లో దిగగానే చావు ముహూర్తం మొదలైపోయినట్టే. తల్లి కొడుకులు ఇద్దరు పీడ విరగడైపోవాలి. అలాగే చెల్లమ్మ, నేను చూసుకుంటాను. ఇవాళ స్ట్రైక్ అని ముందే తెలుసుంటే మనం స్కూల్కి వచ్చే వాళ్ళమే కాదు. స్కూల్కి వచ్చాక కానీ ఎవ్వరికీ తెలియదు కదా. పోనీలే, ఇవాళ హాలిడే దొరికింది కదా. అమ్మ బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? మనం బెలూన్స్ కొనాలి, కేక్ ఆర్డర్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. సరే అన్నయ్య. హలో, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్, వాట్ ఎ సర్ప్రైజ్.
హాయ్ ఫ్రెండ్స్. హాయ్. 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 హాయ్ ఆకాంక్ష. హాయ్ అభయ్. హాయ్. అవును, కృష్ణాష్టమి రోజు సడన్ గా వెళ్ళిపోయారేంటి? కనబడలేదు. మా అమ్మకి అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళాం. అవును, స్కూల్ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? క్లాసులు బంక్ కొడుతున్నారు కదూ? నేనేం నీలా కాదు, వెరీ సిన్సియర్ స్టూడెంట్. స్ట్రైక్ ఉందని స్కూల్ హాలిడే ఇచ్చారు.